నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కూడా చక్కగా 11 అయిపోయింది, నేను వచ్చేసాను. నా కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు, అందుకే మీకోసం ఈ రోజు ఒక సూపర్ యంత్రాన్ని తీసుకొచ్చేసాను. ఆ యంత్ర ఏంటి అనుకుంటున్నారా? మినీ ఓవెన్. ఎంత బుజ్జిగా చిన్నగా ఉందో, వెయిట్లెస్. ఎస్, యాక్చువల్గా మన ఓవెన్ అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది కదా, ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటూ ఉంటుంది. కానీ మన మినీ ఓవెన్ మాత్రం అసలు దానికి స్పేసే అవసరం లేదండి, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. చూసారా, నేనే చాలా అవలేలుగా ఎత్తేసాను. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా కష్టపడతాను, కానీ నేనే ఇంత అవలేలుగా దీంతో ఆడుకుంటున్నానంటే ఎంత బుజ్జిగా ఉందో చూడండి ఇది. సో అందుకే దీని పేరు మినీ ఓవెన్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇది ఫ్యామిలీ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే బ్యాచిలర్స్ ఉన్నారు, ఏదైనా ఊరలు చదువుకుంటున్నారు అబ్బాయిలు లేదంటే అమ్మాయిలు, ఇలా మనకు చిన్నగా అంటే చిన్న ఫ్యామిలీకి లేదంటే బ్యాచిలర్స్కి ఈ మినీ ఓవెన్ సూపర్గా సెట్ అవుతుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ పవర్ని 800 వాట్స్ మాత్రమే పవర్ని ఇది తీసుకుంటుంది అనమాట. జనరల్గా అయితే మన ఓవెన్ అంటే 2500 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, కానీ మన ఈ బుజ్జి ఓవెన్ 800 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది, పవర్ చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బుజ్జి ఓవెన్ చూసి అందరూ ఇది ఏం పని చేస్తుంది అని సందేహంతో ఫేస్లో అలా ఇలా పెట్టేస్తున్నారా ఏంటి? హోల్డ్ జనరల్గా మనం అంటాం కదా, పిట్ట కొంచెం కూతగనమని. ఇది చూడడానికి సైజులో చాలా చిన్నగా ఉంటుంది, బుజ్జిది. కాకపోతే ఇది జనరల్గా పెద్ద ఓవెన్స్ చేసే పనులన్నీ చేసేస్తుంది. అంటే కొన్ని ఓవెన్స్ మనకు తెలుసు కదా, ఓన్లీ బేకింగ్. కొన్ని ఓవెన్స్ ఏమో ఓన్లీ హీట్ చేసుకోవడానికి ఉంటాయి, కొన్ని కేక్స్ చేసుకోవడానికి ఉంటాయి, కొన్ని గ్రిల్ చేసుకోవడానికి ఉంటాయి. ఇలా అన్ని ఓవెన్స్లో సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. కానీ మనం మన మినీ ఓవెన్లో అన్నీ చేసుకోవచ్చు. చక్కగా బేక్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, వీటితో పాటు రీహీట్ చేసుకోవచ్చు, ప్రీహీట్ చేసుకోవచ్చు, వాట్ నాట్ మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. బాగుంది కదండి. చక్కగా మనకేమో చిన్న ఇల్లు ఉందనుకోండి, చిన్న ముద్దుగా అలంకరించుకోవాలనుకుంటా, అలాంటప్పుడు కిచెన్లో చూడడానికి అందంగా ఉంటుంది, పని మాత్రం సూపర్గా చేస్తుంది. మరి లేట్ చేయకుండా దీని ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏం లేదు, మనకు ఒక గ్లాస్ది ఇలా డోర్ వస్తుంది. సో దీన్ని మనం ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత దీంతో పాటు మనకి చూసారా ఒక ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్లో ఏంటంటే మనం ఏదైనా గ్రిల్ చికెన్ చేసుకోవాలి లేదంటే ఏదైనా కేక్స్ చేసుకోవాలి, అలాంటివి ఏమన్నా అంటే ఇందులో మనం కర్రీస్ కానీ కేక్స్ కానీ ఏమన్నా సరే మనం ఈ ప్లేట్లో చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనకి ఇంకొక స్టాండ్ అంటే ఇంకొక అటాచ్మెంట్ స్టాండ్ లాగా వస్తుంది. సో దీంట్లో కూడా మనం ఏమైనా గ్రిల్ చికెన్ అలా చేసుకున్నాం, నేను చెప్పాను కదా, స్టిక్స్ ఏమైనా పెట్టాలంటే కూడా దానికి కూడా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇందులో కూడా. సో మనం ఇది ఒకటి ఇలాంటి ఒక ప్లేటు, అండ్ రెండోది ఈ ప్లేట్. మీరు ఎందులో కావాలంటే అందులో ఆ స్టైల్లో మీరు కుక్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఓవెన్ చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మనకి హీటింగ్ ఎలిమెంట్ అనమాట, దీనివల్ల హీట్ అనేది జనరేట్ అయ్యి ఇందులో ఉన్నవి కుక్ అవుతాయి. ఇప్పుడు మనం దీంట్లో చూస్తే 2 సపరేట్ వేస్ లా ఉన్నాయి, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటాం కదా, అలా 2 వేస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుక్ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ ఇది పెట్టేసేయండి. ఓకే, దీని తర్వాత మీరు ఏమైతే వేయాలనుకుంటున్నారో అది ఇందులో వేసి ఇలా. ఓకే, లేదు అనుకుంటే మీరు కింద కూడా ఇలానే కుక్ చేసుకోవచ్చు, ఈ లెవెల్లో కూడా. ఓకే, మీరు కింద లెవెల్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది ఆఫ్. ఇదేంటంటే లెవెల్స్ వైజ్ నేను చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లెవెల్లో కనుక కుక్ చేయాలనుకోండి, ఏం లేదు, జస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ అంటే పై లెవెల్లో, లేదు కింద లెవెల్లో కుక్ చేస్తున్నారు అనుకుంటే ఇది పెడితే, అంటే దాన్ని బట్టి మీరు ప్రెస్ చేసి ఈ బటన్ని బట్టి ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే లో లెవెల్ కానీ పై లెవెల్ కానీ హీట్ వస్తుంది. లేదు మీరు 2 లెవెల్స్లో కూడా కుక్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి టైమర్ అనమాట, ఇక్కడ టైం ఆఫ్ ఉంది. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మనకి 13 మినిట్స్ వరకు టైమర్ ఉంది.
సో ఇలా మనం ఈ టైం కూడా పెట్టుకోవచ్చు. అలాగే సీత్రూ గ్లాస్ కాబట్టి మీకు ఈజీగా అది ఎంతవరకు కుక్ అయిందో కూడా చూసుకొని రెడీ అయిన తర్వాత మీరు బయటికి తీసుకోవచ్చు. జనరల్గా అయితే మనం ఇలా ఓపెన్ చేసి తీసి పెడుతుంటాం కదా, అటువంటి అవసరం ఏం లేదు. దీని ఫ్యూచర్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఎలా కుక్ చేయాలో చూద్దాం. సో ఈరోజు నా ఫేవరెట్ చికెన్ చేస్తాను. నాతో పాటు చాలా మంది ఫేవరెట్ కదా, కానీ చికెన్ చేయాలంటే నాన్న హంగామా పడుతుంటారు. ఈసారి నుంచి అటువంటి హంగామా పడకండి. ఎస్పెషల్లీ అబ్బాయిలు నేర్చుకొని ఇంట్లో చేసి పెట్టండి. చాలా చాలా సింపుల్, ఏం లేదు. మనకు తెలుసు కదా చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలి. ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అన్నీ వేసేసి ఒక 1 అవర్ ముందు చక్కగా దాన్ని కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రీ హీట్ చేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఏ లెవెల్లో మీరు కుక్ చేస్తున్నారో అది కూడా ప్రెస్ చేయాలి. లెట్స్ సే నేను ఇప్పుడు డౌన్ లెవెల్లో. ఓకే, సో చూసారా, అందుకనే ఈ బటన్ పెట్టేసి, అంటే ఈ లోపల హీట్ అవుతూ ఉంటుంది, ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ బటన్ పెట్టి అప్పుడు 10 మినిట్స్ పెట్టుకోవాలి. సో ప్రీ హీట్ అవుతుంది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే, చూసారా మా మేకప్ బ్రష్ వచ్చేసింది. మేకప్ బ్రష్ కాదు, ఆయిల్ బ్రష్. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో చూపించాను. ఈ ఆయిల్ దాంతో ఎంత ఈజీగా మనం ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు, అంటే ఎక్కువగా కాకుండా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. యాక్చువల్గా ఏంటంటే మన బాడీకి అన్నీ అవసరమే, కాకపోతే మనం అది ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఇప్పుడు ఆయిల్ తినకూడదు అంటే టోటల్గా ఆయిల్ కట్ చేస్తాం, కానీ మన బాడీకి ఆయిల్స్ అవసరం. ఓకే, సో ఇప్పుడు కొంచెం చికెన్ కూడా ఇలా అప్లై చేసి ఇక్కడ పెట్టేద్దాం. యాక్చువల్గా ఏంటంటే చికెన్ కాబట్టి చికెన్కి అంత ఆయిల్ అవసరం లేదు, అందులోనే ఉంటుంది. బట్ ఫిర్బీ మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ లోపల ఇది ప్రీ హీట్ అవుతుంది. ఎస్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చాలామంది ఎన్ని ఎపిసోడ్స్ జరుగుతున్నా అందరూ ఏమో చాలా ఇంట్రెస్టింగ్గా అవును, ఎస్ శుభం, అవును అనుకుంటున్నారు. కొంతమందికి మాత్రం ఇంకా డౌట్స్ ఉంటాయి. ఇది ఇంతే ఉంది, నిజంగా ఇందులో ఉడుకుతుందా, నిజంగా ఇందులో అవుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. అందుకే నేను ప్రతిసారి మీకు వండి చూపిస్తున్నా. సో ఇప్పుడు ప్రీ హీట్ అయ్యింది, ఇందులో పెట్టేసాం. ఓకే, ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 20 మినిట్స్ పెడదాం. ఎందుకంటే చికెన్ కదా, చికెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 20 మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాం. ఓకే, ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఎవరు హ్యాపీగా ఏ పని చేసుకోవాలంటే ఆ పని చేసుకోండి. ఇప్పుడు కాదు, మీరు ఇంట్లో చేసినప్పుడు మీరు ఏ పని చేసుకోవాలి ఆ పని చేసుకోండి. ఇప్పుడు మాత్రం నేను చెప్పేది వినాలి. సో మన బుజ్జి ఓవెన్ చాలా బాగుంది కదా. మరి మినీ ఓవెన్ కాస్ట్ ఎంతంటే జస్ట్ 2000 రూపీస్ అంతే. 2000 రూపీస్ అనమాట. 2000 అంటే మనం ఒకసారి సినిమాకి వెళ్ళి వస్తే అయిపోద్దండి. కానీ ఆ 2000 పెట్టి మనం కనుక మా మినీ ఓవెన్ తెచ్చుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు మీరు ఏదైనా కర్రీస్ కానీ ఏమైనా హీట్ చేసుకోవాలని చేసుకోవచ్చు, ప్రీ హీట్ చేసుకోవచ్చు, కేక్స్ అని చెప్పాను కదా, ఏదంటే ఎస్పెషల్లీ బ్యాచిలర్స్, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వేరే ఊర్లలో ఉండే వాళ్ళు ఏంటంటే అస్తమాని గ్యాస్లు ఇవన్నీ ఉపయోగించిన వాళ్ళు దీంట్లో హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటే అది కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ క్యారబుల్ కాబట్టి మీరు ఏదైనా పిక్నిక్ కానీ బయటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దీన్ని కార్లో వెనకాల వేసేసుకున్నారనుకోండి, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ హ్యాపీగా ఏ చికెన్స్ ఏదో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా. సో నేను దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చాను. మీకు కూడా కావాలంటే వెళ్ళి షాపింగ్ చేయండి, కుదరలేదు అంటే వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొస్తారు, డెమో ఇస్తారు. అలాగే నా పేరు మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మరి అడ్రస్ ఎలాగా అంటే చక్కగా కార్డ్ వస్తుంది కదా, అందులో చూసి రాసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఎస్, ఇంకొక 2 మినిట్స్లో మన చికెన్ యమ్మీ చికెన్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఏం లేదండి, నేను ప్రతి ఎపిసోడ్లో చక్కగా నెక్స్ట్ ఐటెం కూడా చూపిస్తాను కదా. ఇప్పుడు అదేంటో మీకు నేను చూపించబోతున్నాను. అదేంటంటే టాటాయ్, జింగ్ 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 జింగ్. బాగుంది కదా, సూపర్గా ఉంది. అరే ఇదేదో ఆడుకునే టాయ్ అనుకుంటున్నారా? టాయ్ కాదండి, టాయ్ కాదు. నువ్వెవరు చెప్పు చెప్పు కానీ భలే ఉంది కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. బాగుంది, కానీ అసలు ఇది ఇంతకీ ఏం పని చేస్తుందో చెప్పు, నువ్వు ఆడుకోవడం తర్వాత అని అనుకుంటున్నారా? చెప్తా ఏం పని చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టాం కదండి, ఇది మనం తీయాలి బయటికి అంటే ఏం చేస్తాం? ఇంట్లో ఉంటే పట్కర్తోనో లేకపోతే ఏదైనా క్లాత్ పెట్టి అలా తీస్తూ ఉంటాం కదా. మరి ఇప్పుడు అంతా మోడ్రన్ కిచెన్, మోడ్రన్ గ్యాడ్జెట్స్ అంతా మారిపోయాం కదా, మరి అలాగే ఫాలో చేస్తే బాగోదు కదా. అందుకని తీసుకొచ్చాను. దీన్ని ఏమంటామంటే ఓవెన్ హోల్డర్ అనొచ్చు, లేకపోతే మీ ఇష్టం, మీరు ఎలా అన్నా పిలుచుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఓవెన్ హోల్డర్ అని పిలుస్తాను. సో దీంతో మనం ఇలా తీసి చక్కగా బయటికి తీస్తాం అన్నమాట, స్టైల్గా. బాగుంది కదా. సో ఇదేంటో చెప్పాలనుకుంటుంది ఇందాక నుంచి, విందాం.
ఏంటమ్మా అది? లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్రోగ్రామ్ కిచెన్ యంత్ర. వావ్ సూపర్. దీనికి కూడా చాలా నచ్చిందంట కిచెన్ యంత్ర. అందుకే ఈరోజు నేను కూడా మేము కిచెన్ యంత్రాలో వాడుతున్నాం అనమాట. సో ఇంతకీ దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ ఒక 100 రూపీస్లో ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సేఫ్. మనం ఎంత వేడిది పట్టుకున్నా కూడా ఇది ఏమాత్రం కాలనే కాలదు, కరగనే కరగదు. ఓకే, సో చాలా సేఫ్. ఇది కూడా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చాను. చాలా నువ్వు చెప్పింది, నేను రెడీ అయ్యా అని అంటుంది. ఎస్, చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి చూద్దామా. ఇంతకన్నా ఏం కావాలండి? అంతంతసేపు మనం ఆయిల్లో దీన్ని డిప్ చేసి తింటే మనం ఎంత డైట్ చేసినా వెళ్ళిపోతుంది. నిజంగా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ తిన్నాం అనుకోండి, మన 15 రోజులు మనం చేసే ఎక్సర్సైజ్ మొత్తం పోతుంది అనమాట. సో అంత శ్రమ లేకుండా హ్యాపీగా కొంచెం ఆయిల్, ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చికెన్ కాబట్టి నూనె డబ్బా వేసుకోకుండా కూడా ఉండొచ్చు. సో ఇది మా మినీ ఓవెన్ చేసే అద్భుతం, చూసారా. అండ్ ఇంకోటి ఏంటంటే మన మినీ ఓవెన్లో మీరు ఏమైనా కానీ కుక్ చేసుకోవాలంటే దీంతోనే మనకి ఒక మాన్యువల్ బుక్ కూడా వస్తుంది అనమాట. ఇందులో చూసి కూడా మీరు ఇందులో ఏమేమి చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అవన్నీ మీకు క్లియర్గా ఉంటుంది, ఎలా వాడుకోవచ్చు అన్నీ. సో మాన్యువల్ బుక్ని కూడా మీరు ఫాలో చేయండి. నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కాబట్టి అంత కష్టంగా కూడా ఏం లేవు, చాలా ఈజీ. నేను అన్నాను కదా, మనమే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈజీగా దీంతో కుక్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడైతే మన చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఎంత చక్కగా అంటే మనం డీప్ ఫ్రై చేస్తే లేకపోతే స్టవ్ మీద ఉంటుంది చూడండి, ఎంత బాగా కుక్ అవుతుందో చికెన్, అంత చక్కగా సాఫ్ట్గా అయింది. సో నేను అందుకే చక్కగా దాన్ని బైట్ చేసి మరీ తిన్నాను. చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ బుజ్జి ఓవెన్, మినీ ఓవెన్ కూడా ఎంత మంచి అద్భుతాలను చేయొచ్చు. ఎస్పెషల్లీ నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజే ఉడికిపోయిందంటే మనం చేసే కేక్స్ కానీ ఇవన్నీ ఎంత తొందరగా ఉడికితాయి. ఇందులో కర్రీస్ కూడా అన్నీ చేసుకోవచ్చు. చికెన్ మాత్రం సూపర్గా కుక్ అయింది, చాలా బాగుంది. ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇలాగే మీకు బాగా నచ్చే, మీరెంతో ఇష్టపడే మంచి యంత్రస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యోర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabruchi, అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.